హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అండి. సో ఇది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ లాంగ్ స్టిచ్చెస్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ అనమాట. సో ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఒక పెటల్ తీసుకున్నాను అనమాట. ఒక చిన్న ఫ్లవర్లో ఒక పెటల్ లాంటి డిజైన్ తీసుకుని ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో ఒకసారి మీకు చెప్తానండి క్లియర్గా. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనుకోండి. సో ఇక్కడ మనకి లాంగ్ అండ్ షార్ట్లో ఏమవుతుందంటే ఒక హాఫ్ డిజైన్ వరకు మనకి ముద్దగా వస్తుందండి. సో మనం ఈ షేప్లో ఏ షేప్లో పెట్టాలందో ఆ షేప్లో మిడిల్లో ఒకటి లైన్ గీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గీసుకోవాలి. అంటే స్టార్టింగ్ కాబట్టి గీసుకోండి. ఇది థర్డ్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మనకి ఏమవుతుందంటే ముద్దగా వస్తుంది, ముద్ద వర్క్లా వస్తుంది. పైన ఏమవుతుందంటే అక్కడక్కడ ఒక గీతలాగా షేడ్లో వస్తుంది అనమాట. సో ఒకసారి మీకు కుట్టింది చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూసినట్టయితే స్టార్టింగ్లో ఒక కొంచెం ఏరియా వరకు ఒక హాఫ్ పైనే ముద్దగా వస్తుందండి. పైన ఒక పెటల్స్లో చిన్న చిన్న లైన్స్లో వస్తాయన్నమాట. సో ఇది ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇది లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. సో ఇదే విధంగా కుట్టాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ 4 పాయింట్స్ కింద తీసుకోండి. 1 2 3 4 అని. ఫస్ట్ నుంచి మనం థర్డ్కి రావాలన్నమాట. థర్డ్కి వచ్చి థర్డ్ నుంచి 4th పాయింట్కి రావాలి. 4th పాయింట్ నుంచి ఏం చేయాలంటే వెనక్కి లాగాలి. సో మీరు ఏ విధంగా లాగాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దారం అనేది వెనక్కి లాగి మళ్ళీ సెకండ్కి రావాలి. సో సెకండ్కి వచ్చాక సెకండ్ నుంచి ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లాక్ పడుతుంది, అది మళ్ళీ వెనక్కి లాగాలి. సో ఈ విధంగా వెనక్కి లాగి ఫస్ట్ నుంచి మళ్ళీ థర్డ్కి రావాలి. థర్డ్కి వచ్చాక మళ్ళీ 4th వెళ్ళి 4th నుంచి దారం వెనక్కి లాగాలి. సో ఎలా లాగుతున్నానో క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సెకండ్కి రావాలి. సెకండ్ నుంచి ఫస్ట్కి వచ్చి మళ్ళీ దారం వెనక్కి లాగాలి. చాలా ఈజీ అండి. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ నుంచి చెప్తాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సెకండ్కి వచ్చాక సెకండ్ నుంచి ఫస్ట్. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి దారం వెనక్కి లాగి 2 వదిలేసి 3కి రావాలన్నమాట. అంటే సెకండ్ వదిలేసి థర్డ్కి రావాలి. థర్డ్ నుంచి 4th రావాలి ఫార్వర్డ్. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఒకటి వదిలేసేయాలన్నమాట మధ్యలో. అంటే 3 వదిలేసి 2కి వచ్చి మళ్ళీ 1కి రావాలి. మళ్ళీ 2 వదిలేసి 3కి రావాలి. 3 నుంచి 4కి వచ్చి 4 దగ్గర ఏంటంటే వెనక్కి దారం లాగాలి. అక్కడ వచ్చేసి మనకి సింగిల్ అవుతుందన్నమాట, సింగిల్ పేట. సో ఆ విధంగా కుట్టాలి. మొత్తం 4 పాయింట్స్ ఉంటాయి కదండి. ఒకటి ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ నుంచి సెకండ్ వదిలేయాలి, థర్డ్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా థర్డ్కి వెళ్ళిపోయి 4th వెళ్ళిపోవాలి. 4th నుంచి వెనక్కి దారం లాగి మళ్ళీ థర్డ్ వదిలేసి సెకండ్కి వచ్చేయాలి. సో ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు సెకండ్ వదిలేయాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు థర్డ్ వదిలేయాలి. ఈ నెంబర్లు అవి కన్ఫ్యూజన్ ఎందుకు అంటే మీరు సింపుల్గా ఏ విధంగా కుడుతున్నానో చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి. సో టోటల్గా మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. సో ఈ స్టిచ్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఫ్లవర్స్లో పెటల్స్ కుట్టడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా పీకాక్ కుట్టినప్పుడు, అదే నెమలి పింఛం కుట్టినప్పుడు నెమలికలు కరెక్ట్గా ఇలాగే ఉంటాయండి. సో అది దానికి నెమలికి బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా చోట్ల చిన్న చిన్న పెటల్స్ కుట్టినప్పుడు, అదేవిధంగా మనం ఒక కుందన్ కుట్టి కుందన్ చుట్టూ రేకులు కుట్టడానికి కూడా యూజ్ అవుతుంది. సో చాలా చోట్ల మనకి ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా కుట్టవచ్చు. సో ఇదేంటంటే లాంగ్ స్టిచ్చెస్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ కాంబినేషన్ అనమాట. సో మీకు చూసుకున్నట్టయితే హాఫ్ వరకు ముద్దగా ఉంటుందండి. సో అవన్నీ వచ్చేసి మనకి షార్ట్ స్టిచ్చెస్. అదేవిధంగా పైన కొంచెం పల్చగా కుడతాము, అది వచ్చేసి మనకి లాంగ్ స్టిచ్చెస్. సో ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అండి. సో బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం పీకాక్స్ డిజైన్ అవి బ్లౌజ్ మీద కుట్టుకున్నప్పుడు మనకి ఈ స్టిచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి.
సో అయిపోయింది కదండి. టోటల్గా మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అన్నీ కూడా ఇక్కడ ఎండ్ అవుతాయి. ఇదంతా కూడా మనకి ముద్దగా వస్తుంది. పైన వచ్చేసి కొంచెం లైట్గా పల్చగా కుడతామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.